ఈస్ట్ కోస్ట్ గేట్వే ఆఫ్ ఇండియాగా నౌకాయానంలో అంతర్జాతీయంగా ఎదుగుతున్న విశాఖపట్నం పోర్ట్ అథారిటీ దూకుడు పెంచుతుంది. సరుకు రవాణాలో ఏటికేడు వృద్ధి నమోదు చేసుకుంటున్న పోర్ట్ దేశంలోని మేజర్ పోర్టులలో పోటీ పడుతుంది. ఎప్పటికప్పుడు వరకు రవాణాలో సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తూ తన రికార్డును తానే అధిగమిస్తుంది. పోర్టు చరిత్రలో తొలిసారిగా 249 రోజుల్లో 60 బిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోని హ్యాండ్లింగ్ చేసింది. 2024-25లో అదే స్థాయిలో కార్గో రవాణాకు 275 రోజులు, 2023-24లో 275 రోజులు పట్టింది. ఏడాది నిర్దేశించుకున్న 90 మిలియన్ మెట్రిక్ టన్నులు అధిగమించే దిశగా వడివడిగా పరుగులు పెడుతుంది. ఇందులో భాగంగానే సరుకు రవాణా కోసం మెరైన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థని అందుబాటులోకి తీసుకొస్తుంది. మరోవైపు భారీ నౌకల్ని సైతం సులువుగా బెర్తింగ్ చేసేలా బెర్తుల్ని ఆధునీకరిస్తుంది. వచ్చే 3 ఏళ్లలో నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు నంబర్ 1 పోర్టుగా అభివృద్ధి చెందేలా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అడుగులు వేస్తుంది. సామర్థ్యాన్ని మరింత పెంచుకునేలా మౌలిక వసతుల కల్పనతో పాటు జెట్టీల విస్తరణ, కంటైనర్ టెర్మినల్ విస్తరణ, రవాణా అనుసంధాన ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి సారించింది. దేశంలోని మేజర్ పోర్టుల వరుసలో ద్వితీయ స్థానానికి ఎగబాకిన వైజాగ్ పోర్ట్ నంబర్ 1 చేరుకునేందుకు అవసరమైన ప్రణాళికలు అమలు చేస్తుంది.